ప్రతి వారం డిఫెన్స్ రౌండప్లో కంపెనీ అనే ఒక సెగ్మెంట్లో భారతదేశం యొక్క కంపెనీ వాళ్ళు రక్షణ విభాగంలో ఎలాగ వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, దానివల్ల సైన్యానికి ఎలాంటి ఆయుధాలు కానివ్వండి ఎక్విప్మెంట్ వాళ్ళకు వస్తుంది అనేది గిరిధర్ గారు చెప్తున్నారు. అలాంటి ఒక కంపెనీ గురించే ఈరోజు గిరిధర్ గారు మాట్లాడబోతున్నారు. అదే సోలార్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీ ఏంటి, ఎప్పుడు స్థాపించబడింది, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఇది ఏ విభాగంలో పనిచేస్తోంది అనేది గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, సోలార్ ఇండస్ట్రీస్ నాగ్పూర్ బేస్డ్, వీళ్ళు మామూలుగా దేంట్లో వీళ్ళ ఎక్స్పర్టీస్ ఉంది సార్? చాలా అంశాల్లో వీళ్ళు చేస్తున్నారు. ఏ కంపెనీ కూడా ఏదో ఒకటే ప్రోడక్ట్ పరిమితమయ్యేటువంటి రోజులు కావు. ఈరోజు ఏదో మెయిన్ ఉంటుంది వాళ్ళకు, అక్కడి నుంచి డైవర్సిఫై అవుతారు. ప్రోడక్ట్ లైనప్ ఉంటుంది వాళ్ళకి, చాలా ఉంటాయి వాళ్ళకి ప్రోడక్ట్స్. వీళ్ళది బేసిక్గా మేజర్ సక్సెస్ స్టోరీ ఏంటంటే సెబెక్స్ ఉన్నటువంటి అస్త్రం గురించి మనం గతంలో డిఫెన్స్ రౌండప్లో మాట్లాడుకున్నాం. మనం అంటే TNT మెషర్ చేస్తాం. మనం TNT మెషర్లో న్యూక్లియర్ వెపన్ యొక్క కెపాసిటీ 100 అయితే వీళ్ళు రమారమి 30-40 లెవెల్లో ఉంటారు వీళ్ళు. అంటే నాన్ న్యూక్లియర్ వెపన్స్లో మోస్ట్ లీథల్ వెపన్ వీళ్ళు తయారు చేస్తారు. న్యూక్లియర్ బాంబు కాకుండా రమారమి దాని దగ్గరలో ఉండేటువంటి ఇంపాక్ట్ కలిగించి మామూలుగా ప్రపంచంలో ఉన్న బాంబుల కెపాసిటీ కంటే ఎక్కువ కెపాసిటీలో మన భారతదేశంలో సెబెక్స్ కంటే పెద్ద పవర్ఫుల్ వెపన్ లేదు. బహుశా ప్రపంచంలోనే దీన్ని తట్టుకునేటువంటివి ఏదో 2-3 తప్ప లేవు. అటువంటి అద్భుతమైనటువంటి వెపన్ వీళ్ళు తయారు చేస్తున్నారు, సెబెక్స్. ఇది మనం డీటెయిల్డ్గా మన ప్రేక్షకులు పాత డిఫెన్స్ రౌండప్లో చూడవచ్చు. ఈరోజు అస్త్రం గురించి మాట్లాడట్లేదు, కంపెనీ గురించి మాట్లాడుతున్నాం. ఇది మేజర్ది అయితే వాళ్ళు మన నాగాస్త్ర, బ్రహ్మాస్త్ర, రుద్రాస్త్ర అని వాళ్ళు లాయిటరింగ్ మ్యూనిషన్స్ అని పెట్టారు. మళ్ళీ లాయిటరింగ్ మ్యూనిషన్ అని ఏంటో కూడా మనం చాలా గతంలో చర్చించుకున్నాము. లాయిటరింగ్ పదమే తెలుస్తోంది. అది అంటే అది ఒక పర్టికులర్ టార్గెట్ని వెళ్ళినప్పుడు ఒక పాయింట్ నుంచి పాయింట్కి వెళ్ళదు. అది చెక్ చేస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఫైనల్ అల్టిమేట్గా ఎప్పుడు దాన్ని కమాండ్ ఇస్తే అప్పుడు వెళ్ళి కొడుతుంది. అది సో లాయిటరింగ్ మ్యూనిషన్స్ అవన్నీ తయారు చేశారు వీళ్ళు. డిఫరెంట్ రేంజెస్కి, డిఫరెంట్ కెపాసిటీస్కి, డిఫరెంట్ టార్గెట్స్కి. మనం అనుకున్నాం కూడా, ఇవన్నీ కూడా మనం డిఫెన్స్ రౌండ్లో చర్చించుకున్నాం. మళ్ళీ రిపీట్ చేయట్లేదు నేను. డెటనేషన్ ఎక్కడ అవుతుంది, ఆన్ ఇంపాక్టా, లేకపోతే అంతకంటే పర్టికులర్ స్పేస్ డిస్టెన్స్ వచ్చాకనా, లేకపోతే టైమింగ్లోనా, ఇవన్నీ కూడా డిఫరెంట్ పారామీటర్స్లో ఇవన్నీ ఉంటాయి. తర్వాత వీళ్ళ దగ్గర పినాకా, మన ఏదైతే మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ ఉందో ఆ పినాకా వెపన్ యొక్క వార్ హెడ్ని తయారు చేస్తున్నారు. అంటే దాంట్లో చాలా భాగాలు ఉంటాయి. దాంట్లో ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది, దాంట్లో కంబషన్ ఉంటుంది, దానికి కంబషన్ చేంబర్ ఉంటుంది, తర్వాత దానికి ఎంజిన్ ఉంటుంది, దాని తర్వాత ఎయిర్ సక్షన్ పాయింట్స్ ఉంటాయి, తర్వాత మనకు దీని వెపన్ ఇది ఉంటుంది, దాని వెపన్ ట్రిగరింగ్ ఏవో మనకు దానికి ఫ్యూజులు ఉంటాయి. సో డిఫరెంట్ కాంపనెంట్స్ ఉంటాయి. వీళ్ళు దాని యొక్క మేజర్ వార్ హెడ్ ఏది ఉందో అది తయారు చేస్తున్నారు. ఒక ప్రైవేట్ కంపెనీ వీళ్ళు తయారు చేస్తున్నారు, నాగ్పూర్ బేస్డ్ సోలార్ ఇండస్ట్రీస్. అలాగే వీళ్ళు కొన్ని స్పెషలైజ్డ్ గ్రానైట్స్, స్మోక్ గ్రానైట్స్ లాంటివి, 81mm గ్రానైట్స్ లాంటివి, ఇటువంటివి కూడా తయారు చేస్తున్నారు. సో మనం చూస్తే కనుక తర్వాత కొన్ని కోంకర్ అని చెప్పేసి యాంటీ ట్యాంక్ మిసైల్స్ కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు, అమ్యునిషన్ తయారు చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇది రష్యాది, ఇండియాది కూడా కాదు. కరెక్ట్. వాళ్ళు దాంతో కొలాబరేట్ చేస్తున్నారు. అంటే మన కంపెనీలన్నీ కూడా ఏంటంటే కొంత టెక్నాలజీ వాళ్ళు జాయింట్ వెంచర్లు పెట్టుకోవడం కావచ్చు, జాయింట్ రీసెర్చ్లు కావచ్చు, లేదా వాళ్ళ రీసెర్చ్లోంచి కొన్ని వస్తున్నటువంటి కావచ్చు. ఒక అద్భుతమైనటువంటి ఇకో సిస్టమ్ మన దేశంలో తయారవుతుంది. అఫ్కోర్స్ మనం ఇప్పటికి కూడా చైనాతోటి కానీ రష్యా, అమెరికాతోటి కంపీట్ చేసేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ కూడాను ఈ డిఫెన్స్ రంగంలో ప్రొక్యూర్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఏదో లావాదేవీలు ఉండే వాళ్లకు అన్నీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. కాబట్టి భారతదేశంలో డిఫెన్స్ ఇండస్ట్రీని పెరగనివ్వలేదు వాళ్ళు. ఉన్న డిఫెన్స్ ఇండస్ట్రీని కూడా ప్రభుత్వ రంగాల్లోనే ఉండేవి. వీళ్ళు కూడా 95-96లో ఎస్టాబ్లిష్ అయినా కానీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే డిఫెన్స్ ఇండస్ట్రీని ప్రైవేట్ రంగానికి ఓపెన్ అప్ చేశారో అప్పుడే వీళ్ళ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వచ్చింది. సెబెక్స్ కూడా వీళ్ళు రీసెంట్గానే దాన్ని రిలీజ్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడాను మన ప్రైవేట్ రంగం కూడా ప్రభుత్వ రంగానికి ధీటుగా కొత్త టెక్నాలజీస్ తీసుకొచ్చి ప్రపంచంలోనే ఒక స్టాండర్డ్స్ ఎస్టాబ్లిష్ చేయగలిగిన దిశగా ఈరోజు మనం ఎదుగుతున్నాం దేశంగా. అందుకనే మోదీ గారు గయానా విజిట్కి వెళ్ళి వచ్చినప్పుడు ఇవన్నీ డిఫెన్స్ గురించి మాట్లాడారు. మనం చూస్తే ఆఫ్రికా కావచ్చు, లాటిన్ అమెరికా కావచ్చు, లేదా మనకు ఈస్ట్ ఏషియా కావచ్చు, ఎస్పెషలీ సౌత్ ఈస్ట్ ఏషియా కావచ్చు, లేదా ఈవెన్ కొన్ని యూరోప్లో ఉన్న దేశాలు కావచ్చు, డిఫెన్స్ సప్లయర్గా తయారవుతున్నాం. మన రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం అమెరికా మనకు బిగ్గెస్ట్ ఇంపోర్టర్ మన దగ్గర నుంచి. మన దగ్గర సబ్ కాంపోనెంట్స్ కొంటున్నారు. కాబట్టి ఒక డిఫెన్స్ శక్తిగా ఎదుగుతున్నాం మనం. ఫార్మస్యూటికల్ శక్తి మనకు అందరికీ తెలిసిందే, కానీ డిఫెన్స్ శక్తి కూడా ఎదుగుతున్నాము.
అందుకనే మనం డిఫెన్స్ రౌండప్లో ప్రతి వారం కూడా ఏదో ఒక కంపెనీ గురించి చర్చిస్తున్నాం. ఈ కంపెనీలన్నిటి యొక్క సమాహారమే వీళ్ళ యొక్క కలయికనే మనకు ఇంతటి శక్తి ఇస్తున్నది. కాబట్టి మనం ఈ యొక్క కంపెనీ అధినేతలు మనం సత్యనారాయణ నువాల్ అన్నటువంటి ఆయన టీంకి అందరినీ కూడా మనం అభినందనలు చెబుతాం. రైట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.